హలో ఫ్రెండ్స్, ఈ వీడియోతో మనం జావా స్క్రిప్ట్ సిరీస్‌ని మొదలుపెట్టబోతున్నాం. సో, ఈ సిరీస్‌ని చూడబోయే ముందు మనం హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ సిరీస్‌ని కూడా క్రియేట్ చేసాం. సో, ఆ రెండిటిని చూసి ఈ జావా స్క్రిప్ట్ సిరీస్‌కొస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. సో, ఈ వీడియోని మొదలు పెడదాం. సో, జావా స్క్రిప్ట్ అంటే ఏంటి? జావా స్క్రిప్ట్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. టు మేక్ వెబ్ పేజెస్ ఇంటరాక్టివ్. అంటే ఇప్పటివరకు మనం హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్‌తో కొన్ని చిన్న చిన్న వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసాం కదా! వాటితో మనం ఇంటరాక్ట్ అవ్వలేమనమాట. ఓకేనా? ఇప్పుడు బటన్‌ని క్లిక్ చేసినా ఏం గాదు. ఇన్‌పుట్స్‌లో ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసినా ఏం గాదు. జస్ట్ అటు చూడటానికి ఉందనమాట. ఓకేనా? ఆ వెబ్ పేజెస్‌ని ఇంటరాక్టివ్ చేయటానికి మనం జావా స్క్రిప్ట్‌ని వాడతాం. ఓకేనా? సో, జావా స్క్రిప్ట్ అనేది 1995లో బ్రెండన్ ఐక్ అనే వ్యక్తి క్రియేట్ చేశాడు. సో, జావా స్క్రిప్ట్ అనేది జావాకి ఏమాత్రం రిలేషన్ లేదనమాట. ఓకేనా? 1995లో జావా అనేది మంచి పీక్‌లో ఉందనమాట. సో, మార్కెటింగ్‌ని కొంచెం జావా స్క్రిప్ట్ ఈ కొత్తగా తయారైన లాంగ్వేజ్‌కెళ్ళి తీసుకొద్దాం అని చెప్పేసి బ్రాండన్ ఐక్ అనే వ్యక్తి ఈ లాంగ్వేజ్‌కి జావా స్క్రిప్ట్ అని పేరు పెట్టాడు. ఓకేనా? ఆ పేరులో మాత్రం కొంచెం కామన్ ఉంది గానీ, జావా స్క్రిప్ట్, జావాకి ఏమాత్రం సంబంధం లేదు. ఓకేనా? సో, ఇట్స్ ఆఫెన్ కాల్డ్ వన్ ఆఫ్ ద 3 కోర్ టెక్నాలజీస్ ఆఫ్ ద వెబ్. ఫస్ట్ ఏంటి మనకు తెలుసు కదా! హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ మూడోది ఇప్పుడు మనం నేర్చుకోబోయేది జావా స్క్రిప్ట్ అనమాట. ఓకేనా? ఫస్ట్ హెచ్‌టీఎంఎల్ ఆ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అనేది చూపుతుంది హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్. అండ్ సీఎస్ఎస్ అనేది ఆ హెచ్‌టీఎంఎల్‌ని ఎలా స్టైల్ చేయాలి అనేది చెప్తుంది. మూడోది జావా స్క్రిప్ట్ ఆ పేజ్ ఎలాగా బిహేవ్ చేయాలి అనేది చెప్తుందనమాట. ఓకేనా? సో, మనం చెప్పుకున్నాం గదా! ఇప్పుడు హెచ్‌టీఎంఎల్ అనేది ది యాక్చువల్ కంటెంట్ ఆఫ్ ఎ పేజ్ అనమాట. జస్ట్ ఆ పేజ్ మీద ఏ కంటెంట్ పెట్టాలి అనేది హెచ్‌టీఎంఎల్ డిసైడ్ చేస్తుందనమాట. ఓకేనా? సీఎస్ఎస్ అనేది ఆ హెచ్‌టీఎంఎల్‌ని ఎలా స్టైల్ జేయాలి, ఏ కలర్ ఇవ్వాలి, ఏ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వాలి, ఎంత ఫాంట్ సైజ్ ఇవ్వాలి, ఇవన్నీ సీఎస్ఎస్ డిసైడ్ చేస్తుందనమాట. ఓకేనా? జావాస్క్రిప్ట్ అనేది ఆ పేజ్ ఎలాగా బిహేవ్ చేయాలి అనేది జావాస్క్రిప్ట్ చెప్తుందనమాట. సో, జావాస్క్రిప్ట్ ఏమేం చేయగలదంటే, జావాస్క్రిప్ట్ అనేది పేజ్ మీద ఉన్న హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌ని మనం చేంజ్ చేయగలదనమాట. ఓకేనా? ఇప్పుడు మనం జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసి కొత్త కొత్త హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్‌ని క్రియేట్ చేసి పేజ్‌లోకి ఇన్సర్ట్ చేయొచ్చు. కొన్ని ఎలిమెంట్స్‌ని సెలెక్ట్ చేసి వాటి స్టైల్స్‌ని ప్రోగ్రామాటికల్‌గా చేంజ్ చేయొచ్చు. అలాగా జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసి మనం హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్‌లో చేంజెస్ చేయొచ్చనమాట. ఓకేనా? తర్వాతేంటంటే, రెస్పాండ్ టు యూజర్ యాక్షన్స్. ఇప్పుడు మనం బటన్స్ కీ ప్రెసెస్ ఇవన్నీ ఉన్నాయి గదా! ఆ యూజర్ బటన్ మీద క్లిక్ చేయంగాల్నే ఈ పలానా పని చెయ్యి అనేది మనం జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి చెప్తామనమాట. ఓకేనా? సో, తర్వాతేంటంటే ఫెచింగ్ డేటా. ఇప్పుడు సర్వర్స్‌లో డేటా ఉంటుంది. డేటాబేసెస్‌లో ఇక్కడ అన్ని చోట్ల మనం డేటాని స్టోర్ చేస్తాం గదా! అది మనం జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి ఆ డేటాని ఫెచ్ చేసి మనం హెచ్‌టీఎంఎల్‌లోకి ఇన్సర్ట్ చేయొచ్చనమాట. ఓకేనా? అండ్ ఫోర్త్‌దేంటంటే జావాస్క్రిప్ట్ అనేది వెబ్‌సైట్స్‌లో మాత్రమే కాదు. జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసి మొబైల్ యాప్స్‌ని తయారు చేయొచ్చు, గేమ్స్‌ని తయారు చేయొచ్చు, సర్వర్స్‌ని తయారు చేయొచ్చు. ఇంకా చాలా చేయొచ్చనమాట. ఓకేనా? జావాస్క్రిప్ట్ అనేది ఒక సింపుల్ వెరీ పవర్‌ఫుల్ లాంగ్వేజ్ అనమాట. ఓకేనా? సో, ఇది ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ టు జావాస్క్రిప్ట్. ఓకేనా? తర్వాత వచ్చే వీడియోల్లో మనం ఒక్కొక్క టాపిక్‌ని వేరియబుల్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ అంటే ఏంటి, క్లాసెస్ అంటే ఏంటి, ఇలాగా అన్నీ ఒక్కొక్క టాపిక్‌ని నేర్చుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో, ఈ వీడియోని ఇంతటితో ఆపేద్దాం. తర్వాత వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.